రాము అండ్ రాజు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రాముకేమో 50,000 శాలరీ, ఒక లగ్జరీ కార్, ఐఫోన్, బ్రాండెడ్ బట్టలు, గోవా ట్రిప్స్ ఇలా బ్రతికేవాడు. ఇంకో పక్క రాజుకి 2 లక్షల శాలరీ, కానీ సింపుల్ ఫోన్, నార్మల్ లైఫ్ స్టైల్, ఎలాంటి లగ్జరీ థింగ్స్ లేవు, సేవింగ్స్ ఉండేవి. సో ఇప్పుడు మీరు చెప్పండి, వీరిద్దరిట్లో ఎవరు ధనవంతులుగా కనిపిస్తారు? అఫ్కోర్స్ రామునే. ఎందుకంటే వాడి లైఫ్ స్టైల్ ద్వారా వాడేంటో చూపిస్తున్నాడు. ఇక్కడే 90% మిడిల్ క్లాస్ పీపుల్ పెద్ద తప్పు చేస్తున్నారు. డబ్బుదేముంది మామ, ఎవడైనా సంపాదిస్తాడు, కానీ సంపాదించిన డబ్బుని ఉంచుకోవడం రాదు. మీరు కూడా ఇలానే తప్పు చేస్తున్నారా? మీరు ఒక జాబ్ చేస్తున్నా, కొత్తగా జాబ్లో చేరిన వారైనా, ఈవెన్ ఇఫ్ యూఆర్ 18 to 20, ఈ వీడియో నీకోసమే. చివరి వరకు నాతోని ఉండండి, డబ్బు యొక్క సైకాలజీ ఏంటో తెలుస్తుంది. ఫర్ సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బెంజ్ కార్ చూసినప్పుడు ఆటోమేటిక్గా అనుకుంటారు, అబ్బవాడు బాగా బలిసినోడు కావచ్చురా అని. మీ నైబర్స్ ఒక కార్ కొంటే చాలు, అబ్బా వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, ఇన్స్టాలో ఎవరిదైనా లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే చాలు, వాడు రిచ్ కావచ్చు అని అనుకుంటారు. కానీ పచ్చి నిజం చెప్పాలి అంటే, ఒక బ్రాండెడ్ కారు, బ్రాండెడ్ ఫోన్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ధనవంతులు అనరు, దాన్ని ధనవంతుల లెక్క ఖర్చు పెట్టడం అని అంటారు. అందుకే ఆథర్ మార్గిన్ హసెల్ చెప్తారు, ద రియల్ వెల్త్ ఈస్ విచ్ యూ కాంట్ సీ. కానీ మన ఇండియన్ కల్చర్లో ఉండే ప్రాబ్లమే అదే. మనం మన సక్సెస్ని చూపించడానికి, ఏదులు కొట్టడానికి బాగా ఇష్టపడతాం. కొత్త కారు కొంటే చాలు అందరికీ చెప్పాలి, చూపించాలి, ప్రమోషన్ వచ్చిందంటే పార్టీ ఇవ్వాలి, పెళ్ళిలో అందరికంటే ఘనంగా చేయాలి, ఇలా అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, ధనవంతుల లెక్క బ్రతకడం, ధనవంతుల లెక్క ఉండడం మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. మీ అందరికీ విప్రో కంపెనీ తెలుసు అనుకుంటా. దీని ఫౌండర్ అజీమ్ ప్రేమ్జీ, వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్. ఆయన నెట్వర్త్ $10 billion. ఆయన ఏం కారు నడుపుతారో తెలుసా? టొయాటో. సింపుల్ బట్టలు వేస్తారు, బయట వెళ్ళినా కూడా మీరు గుర్తుపట్టారు. రతన్ టాటా, ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్, రిచెస్ట్ పర్సన్. ఆయన రీసెంట్గా చనిపోయారు అనుకోండి, బట్ ఆయన లైఫ్ని ఎంత సింపుల్గా లీడ్ చేసేవాడో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఇప్పుడు మీరు వీళ్ళని ఒకసారి 50 లక్షలు సంపాదించే పర్సన్, 80 లక్షల లోన్తో ఒక రేంజ్ రోవర్ కొన్న పర్సన్తో కంపేర్ చేసి చూడండి, వీళ్ళిద్దరిట్లో ఎవరు ధనవంతులుగా కనిపిస్తారు? టొయాటోలో వెళ్ళిన బిలియనీరా, లేదా రేంజ్ రోవర్లో వెళ్ళిన సాలరీడ్ పర్సనా? కింద కమెంట్ చేయండి. అందుకే ఆథర్ అంటారు, రియల్ వెల్త్ ఇస్ విచ్ యూ కాంట్ సీ. రియల్ వెల్త్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్లో ఉంటుంది, అంతేకాని ఈ లగ్జరీ ఐటమ్స్లో కాదు. సో మీరు నెక్స్ట్ టైం ఎవరైనా లగ్జరీ ఐటమ్స్ అని చూసినప్పుడు వాళ్ళు రీచ్ అని అనుకోకండి, ఎందుకంటే రియల్ వెల్తీ పీపుల్ సైలెంట్గా వెల్త్ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో ఒక వెల్త్ బిల్డ్ చేయాలి, మరి ఎంత సంపాదించాలి? 1 కోటి, 10 కోట్ల, 100 కోట్ల, అసలు ఎంత సంపాదించాలి? ఇక్కడే ద నెవర్ ఇనఫ్ ట్రాప్ అనేది ఉంటుంది. హిస్టరీలో ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ని ఈ ట్రాప్ డిస్ట్రాయ్ చేసింది. విజయ్ మాల్యా, ఇతను ఎవరో మీకు తెలుసు అనుకుంటాను. ఇతన్ని కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలిచేవారు. కింగ్ ఫిషర్ అనే పేరుతో ఎయిర్లైన్ బిజినెస్ పెట్టాడు, లిక్కర్ బ్రాండ్ పెట్టాడు, ఐపీఎల్లో ఆర్సీబీ టీంని కొన్నాడు, లక్షల కోట్లు సంపాదించాడు. కానీ విజయ్ మాల్యాకి ఇది సరిపోలేదు, ఇంకా బిజినెస్ ఎక్స్పెండ్ చేయాలని లోన్స్ తీసుకున్నాడు, రిస్క్ థింగ్స్ చేశాడు, చివరికి మొత్తం కొలాప్స్ అయ్యాడు, బిలియన్స్లో ఉన్నాడు, జీరోకి వచ్చాడు. ఇలానే ఇండియాలో ఎంతోమంది అత్యాశ వల్ల జీరోకి వచ్చారు. ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హర్షద్ మెహతా, స్కామ్ 1992. సో ఇక్కడ డబ్బు సంపాదించడం, ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపాలి అనేదే పాయింట్. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, హెల్దీ అంబిషన్కి, అత్యాశతో ఉన్న అంబిషన్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇదే తెలుసుకోండి ముందు. ఇప్పుడు కొంతమంది అంటారు, బ్రో నేను చాలా స్మార్ట్, హార్డ్ వర్క్ చేస్తాను, రిస్క్ తీసుకోను, ఇక బాగా సంపాదిస్తాను అని. బట్ ఇక్కడే మన కంట్రోల్లో ఉండని లక్ అండ్ రిస్క్ అనే ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇయర్ 2010 to 15లో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇద్దరికి సేమ్ బిజినెస్ ఐడియా. పర్సన్ ఏ ఫ్లిప్కార్ట్ అనే పేరుతో ఇయర్ 2007లో కంపెనీని పెట్టాడు. పర్ఫెక్ట్ టైమింగ్, కస్టమర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఫండింగ్ అవైలబుల్గా ఉంది, పెద్ద ఈ-కామర్స్ బిజినెస్గా మార్చాడు. ఈరోజు ఫ్లిప్కార్ట్ని ఫారిన్ కంపెనీ అయిన వాల్మార్ట్కి $16 billion అమ్మి ఫ్లిప్కార్ట్ ఫౌండర్ సచిన్ బన్సల్ ఒక బిలియనర్ అయ్యాడు. పర్సన్ బి కూడా ఇయర్ 2015లో సేమ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు, కానీ టైమింగ్ అనేది రాంగ్. ఇక చివరికి కంపెనీని మూసేశాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇద్దరు పర్సన్స్కి సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ హార్డ్ వర్క్, సేమ్ బిజినెస్ మోడల్, బట్ ఒకరు సక్సెస్ అయ్యారు, ఒకరు ఫెయిల్ అయ్యారు. దట్ ఈస్ లక్ అండ్ రిస్క్. మనం ఒక సక్సెస్ స్టోరీ విన్నప్పుడు వాడు పక్కా హార్డ్ వర్క్ చేశాడు, టాలెంట్ ఉంది అని అనుకుంటాము. ఒక ఫెయిలియర్ స్టోరీ విన్నప్పుడు వాడు హార్డ్ వర్క్ చేయలేదు, టాలెంట్ లేదు, మంచి డెసిషన్స్ తీసుకోలేదు అని అనుకుంటాము. కానీ అసలు నిజం ఏంటంటే, కొన్నిసార్లు ఒకడు సక్సెస్ అవుతాడా అవ్వడా అనేది ఈ లక్ అండ్ రిస్క్ ఎలిమెంట్స్ నిర్ణయిస్తాయి. అలా అని మీరు ట్రై చేయడం ఆపకండి, మీ ఎఫర్ట్ మీరు పెట్టండి.
లెట్స్ సే మీరు చాలా లక్కీ, మీరు పెట్టిన బిజినెస్ సక్సెస్ అయింది, వెల్త్ బిల్డ్ చేశారు. బట్ ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. గెట్టింగ్ రిచ్ వర్సెస్ స్టేయింగ్ రిచ్ మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. రిచ్ అవ్వాలి అంటే రిస్క్ తీసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ రిచ్గా ఉండాలి అంటే చేసిన రిస్క్ని మేనేజ్ చేయాలి, బిజినెస్ని ప్రొటెక్ట్ చేయాలి, చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయాలి. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. మీరు చూస్తే క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ సీజన్లో స్పాన్సర్షిప్స్ అని, అడ్వర్టైజ్మెంట్ సింగిల్ సీజన్లో కోట్లు సంపాదిస్తారు. బట్ వన్స్ వాళ్ళు రిటైర్ అయ్యాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంతమంది ఏమో కమెంటేటర్స్గా, కోచెస్గా సెట్ అవుతారు. కానీ సెట్ అవ్వని వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు. ఎందుకలా? ఒకప్పుడు వాళ్ళ కెరియర్లో ఉన్నప్పుడు కోట్లు సంపాదించిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎందుకలా ఉండరు? ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అంటే దాన్ని ఉంచుకోవడం ఇంకో ఎత్తు. ఈ రెండింటిని డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. మరి డబ్బును ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడే మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ వస్తుంది, అదే కాంపౌండింగ్. కాంపౌండింగ్ అనడంతోనే మనందరికీ గుర్తొచ్చేది వారెన్ బఫెట్, వన్ ఆఫ్ ది టాప్ ఇన్వెస్టర్ అండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అతను ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 తన ఇన్వెస్టింగ్ జర్నీని స్టార్ట్ చేశాడు, అంటే ఇయర్ 1940లో. ఇప్పుడు 2025లో అతనికి 95 ఇయర్స్ ఓల్డ్. అంటే ఈ 84 సంవత్సరాలలో అతను ఇన్వెస్టింగ్ చేసుకుంటూనే వచ్చాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 $1 billion, ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 $3 billion, ఎట్ ది ఏజ్ ఆఫ్ 90 $100 billion, అండ్ ప్రజెంట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 95 $130 billion. ఇక్కడ మీరు చూడండి, సేమ్ పర్సన్ సేమ్ స్ట్రాటజీ కన్సిస్టెంట్స్గా ఇన్వెస్టింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇది కాంపౌండింగ్ యొక్క పవర్. మీకు ఈ కాంపౌండింగ్ యొక్క పవర్ ఎప్పుడు తెలిసిందంటే ఒక 2-3 ఇయర్స్లో కాదు, మినిమం 15 to 20 years పడుతుంది. కానీ మనందరికీ అంత ఓపిక ఉండదు. ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి. హౌ టు బి రిచ్ ఇన్ 2 years, డబుల్ యువర్ మనీ ఇన్ 6 months, దిస్ క్రిప్టో విల్ మేక్ యూ రిచ్ బై నెక్స్ట్ మంత్. ఇలా మనందరికీ కావాలి. ఇలాంటి గెట్ రిచ్ క్విక్ మైండ్ సెట్తోనే ఉంటున్నారు. లెట్స్ సే మీరు ఇప్పుడు 25 years ఓల్డ్, మంత్లీ 25,000 రూపీస్ని అంటే 3 lakh రూపీస్ని మ్యూచువల్ ఫండ్స్లో, ఒక ఎస్ఐపిలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఒక 12% రిటర్న్స్తోని 60 years వరకు ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీకు 60 years వచ్చేసరికి మీ చేతిలో 13 కోట్లు ఉంటాయి. ఇది కాంపౌండింగ్ యొక్క పవర్. బట్ మీరు ఇది చేయాలి అంటే మీకు పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. బట్ ఇక్కడే 99% పీపుల్ భయపడతారు. ఒకవేళ నా జాబ్ పోతే ఎట్లా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, ఒకవేళ మార్కెట్ క్రాష్ అయిపోతే ఎట్లా, ఈ భయంతోనే చాలామంది ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. అందుకే ఆర్థర్ మార్గనోజెల్ ఏమని చెప్తారంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ ఈస్ ప్లానింగ్ ఫర్ యువర్ ప్లాన్, నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. అంటే సింపుల్, మీరు ₹1 ఇన్వెస్ట్ చేసే ముందు, అది స్టాక్స్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ముందు ఈ 4 విషయాలు చేయండి. నెంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్. మీకు వచ్చే 6 months వరకు మీ ఖర్చులకు సరిపోయేంత డబ్బు మీ సేవింగ్స్లో ఉండాలి. నెంబర్ 2, మీకు వచ్చే కొన్ని నెలలో లేదా ఒక సంవత్సరంలో డబ్బు అవసరం ఉన్నప్పుడు, అది పెళ్ళికి కావచ్చు, ఎడ్యుకేషన్కి కావచ్చు, అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. నెంబర్ 3, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నెంబర్ 4, మీరు రిటైర్మెంట్ అయ్యాక మీకు ఎంత డబ్బు ఉండాలనుకుంటున్నారో ఇప్పుడే డిసైడ్ అవ్వండి. అది 50 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఈ 4 విషయాలు చేయండి. ఇక అప్పుడు మీకు జాబ్ పైన లేదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీకంటూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి సైకాలజీ ఆఫ్ మనీలో ఉన్న మెయిన్ లెసన్స్. మీరు డబ్బు యొక్క సైకాలజీని బాగానే నేర్చుకున్నారు, కానీ దానికంటే ముందు అసలు డబ్బులో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. జై హింద్.